ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి మొదలెట్టి కమిషనర్ గారి వరకు ఉన్నత అధికారులందరితో సుమారు ఒక 2.5-3 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి ఏ రకంగా సేవలు అందించనున్నదో చాలా వివరంగా విపులంగా అటు అధికారుల నుంచి ఇటు ప్రభుత్వ పక్షాన నేను చాలా క్షుణ్ణంగా చర్చించుకోవటం జరిగింది. దీంట్లో భాగంగా అధికారులు ఏదైతే ఈ చేసే పని తీరులో ఏవైతే ఇబ్బందులు సుమారు 2.5 సంవత్సరాల నుంచి చాలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, డిఆర్ ఆఫీసులు, ఐజీ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగుల్లో ఉంటున్నాయి. ఈ రెంటెడ్ బిల్డింగులో ఉన్న ఇళ్లకి రెంట్లు ఇవ్వక 2.5 సంవత్సరాలైంది. కరెంటు బిల్లులు కట్టక 2 సంవత్సరాలైంది. అధికారులు వాడే కార్లకి బిల్లులు పే చేయక 2.5-3 సంవత్సరాలైంది. చివరికి నెల జీతాలు తీసుకునే కాంట్రాక్టు ఎంప్లాయీస్కి కూడా శాలరీస్ ఇవ్వక 2 ఇయర్స్ అయిందని